నా సంగతి ఏంట్రా అంటే, ఈ సినిమాగా వల్లూరి రాంబాబు గారు, అలాగే ఆయన నిర్మాత టీవీ రవినారాయణ, ఆయన ఒక చాలా యువకుడు, అద్భుతమైన దర్శకుడు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డొక్కా సీతమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అనే పేరు మీద సినిమా తీస్తున్నారు. అందులో నాకు కూడా చిన్న వేషం ఇచ్చారు. సరే, ఈ పాటలేమో చంద్రబోస్ గారు రాశారు, కొరియోగ్రఫీ ఏమో వాళ్ళ మిసెస్ గారు సుచిత్ర బోస్ గారు చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. వాళ్ళు మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఒక మంచి చిత్రంతో మనం ముందుకు రావాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి మనవల్ని కలిసి వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుని సినిమా షూటింగ్ ఎంతకాలం అయిందో అంతకాలం సీతమ్మ గారి మనవడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరుండి చెప్తూ వచ్చాడు, వీళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేస్తూ వచ్చారు, తీస్తూ వచ్చారు. ఇంకా కొంత బ్యాలెన్స్ ఏదో మిగిలింది. ఈ సందర్భంలో ఈ మహానుభావుడు, ఈ రామకృష్ణరాజు అనే మహానుభావుడు వాళ్ళ మీద ఒక కేసు. ఎలా వేస్తారండి కేసు? గట్టిగా మాట్లాడితే అది తెలుగులో ఒక పాఠం అంటే వాళ్ళు మాదంటారా?